సినిమా అభిమానులారా, కొన్ని సినిమాలు వినోదం మాత్రమే కాదు, అవి ఒక గౌరవం, ఒక విలువ, ఒక వ్యక్తిత్వం. అలాంటి సినిమాల కోవలోకి రాబోతున్న సినిమా మన శంకర వరప్రసాద్ గారు. ఇది ఒక హీరో పేరు కాదు, ఇది ఒక గుర్తింపు. ఇది ఒక వ్యక్తిని పిలిచే విధానం కాదు, ఇది సమాజం ఇచ్చిన గౌరవం. మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో మనకు కనిపించబోయేది స్టార్గా కాదు, ఒక బాధ్యత గల మనిషిగా. ఈ వీడియోలో మన శంకర వరప్రసాద్ గారు ఎందుకు ప్రత్యేకం, ఈ పాత్రలో చిరంజీవి ఎలాంటి భావాన్ని తీసుకురాబోతున్నాడు, మరియు ఈ సినిమా ప్రేక్షకులపై ఎలాంటి ప్రభావం చూపబోతోందో పూర్తిగా తెలుసుకుందాం. వీడియో చివరి వరకు తప్పక చూడండి. మన శంకర వరప్రసాద్ గారు అనే టైటిల్ వినగానే మనకు ఒక విషయం అర్థమవుతుంది. ఇది పవర్ కోసం పోరాడే కథ కాదు, అధికారం కోసం యుద్ధం చేసే కథ కాదు. ఇది మన మధ్య ఉండే ఒక గౌరవనీయమైన వ్యక్తి కథ. ఈ సినిమాలో చిరంజీవి పాత్ర మాటలతో కాదు, చర్యలతో మాట్లాడుతుంది. అతని వ్యక్తిత్వం అందరినీ ప్రభావితం చేస్తుంది. అతను చేసే నిర్ణయాలు ఇతరుల జీవితాలను మార్చేస్తాయి. ఇది మాస్ ఎలివేషన్ పాత్ర కాదు, ఇది సహజంగా ఎదిగిన ఒక నాయకత్వం. అందుకే ఈ పాత్రకు గారు అనే మాట సహజంగా సరిపోతుంది. ఈ సినిమాలో చిరంజీవి నటన అనుభవానికి ప్రతిరూపం. డైలాగ్లలో హడావిడి లేదు, చూపుల్లో ఓపిక ఉంది, మాటల్లో బరువు ఉంది. ఇది యువ హీరో చేసే పాత్ర కాదు, ఇది జీవితం చూసిన మనిషి చేసే పాత్ర. చిరంజీవి కెరీర్లో ఇలాంటి పాత్రలు ప్రత్యేకమైన గుర్తింపు కలిగి ఉంటాయి. అందుకే ఈ సినిమా ఫ్యాన్స్కే కాదు, ఫ్యామిలీ ఆడియన్స్కు కూడా బాగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాలో ఎమోషన్స్ బలంగా ఉంటాయని సమాచారం. కుటుంబం, సమాజం, బాధ్యత, ఈ మూడు చుట్టూనే కథ తిరుగుతుందని చెబుతున్నారు. సపోర్టింగ్ క్యారెక్టర్లు కేవలం సీన్స్ నింపడానికి కాకుండా కథకు ప్రాణం పోసేలా ఉంటాయి. అందుకే సినిమా మొత్తం ఒక నిజమైన అనుభూతిలా అనిపిస్తుంది. 2026లో పెద్ద సినిమాలు ఎన్నో వచ్చినా మన శంకర వరప్రసాద్ గారు తనదైన స్థానం సంపాదించుకునే సినిమా అవుతుంది. ఎందుకంటే ఇది ట్రెండ్ కోసం తీసిన సినిమా కాదు, ఇది విలువల కోసం తీసిన సినిమా. చిరంజీవి నుంచి ప్రేక్షకులు ఆశించే పరిపక్వత, గౌరవం, భావోద్వేగం ఈ సినిమాలో కనిపించబోతున్నాయి. మొత్తానికి మన శంకర వరప్రసాద్ గారు ఒక సినిమా మాత్రమే కాదు, ఇది ఒక వ్యక్తిత్వం, ఒక జీవన విధానం, ఒక గౌరవం. మెగాస్టార్ చిరంజీవి ఈ పాత్రతో మళ్ళీ ప్రేక్షకుల హృదయాలను తాకబోతున్నారు. మీకు ఈ సినిమా మీద ఎలాంటి అంచనాలు ఉన్నాయి? కామెంట్స్లో తప్పక తెలియజేయండి. ఇలాంటి తెలుగు సినిమా కథలు, విశ్లేషణల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం.